హాయ్ పిల్లలు, ఈరోజు మనం మహిళల గురించి మాట్లాడుకుందాం. ఆ, భారతీయ మహిళలకు ప్రపంచ దేశాల్లోనే మంచి స్థానం ఉంది. ఆనాటి స్త్రీలు వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ అత్యున్నత సత్యాలను బోధించి పురుషులతో సమానమైనటువంటి గౌరవాన్ని అందుకున్నారు. వేదాలు ఉపనిషత్తులు కూడా స్త్రీలకు గౌరవ స్థానాన్ని ఇచ్చాయి. మన చదువుల తల్లి సరస్వతి, సంపదనిచ్చేది లక్ష్మీమాత, శక్తియుక్తులను ధీయుక్తులను ఇచ్చేది పార్వతీమాత. మన నదీ నదాలన్నీ కూడా స్త్రీమూర్తులుగానే పూజింపబడతాయి, స్త్రీమూర్తులుగానే భావిస్తారు. ఇప్పుడు ఆనాటి ఝాన్సీ రాణి నుంచి నేటి ద్రౌపది ముర్ము గారి వరకు ఎందరెందరో మహిళామణులు తమ శక్తి సామర్థ్యాలని నిరూపించి భరతమాత కీర్తి కిరీటంలో వజ్రాలుగా ప్రకాశిస్తున్నారు. అటువంటి వారిలో కొంతమంది స్త్రీమూర్తుల్ని గురించి తెలుసుకుందాం. ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధాని. ప్రతిభా పాటిల్ భారతదేశపు మొదటి మహిళా రాష్ట్రపతి. సరోజినీ నాయుడు భారత కోకిలగా పేరొందిన మొదటి మహిళా గవర్నర్. మదర్ తెరిసా పేదలు అనాథలకి సేవలు చేస్తూ నోబెల్ బహుమతి అందుకున్న గొప్ప మహిళ. కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ సంతతి మహిళ. టెస్సీ థామస్ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన రక్షణ శాస్త్రవేత్త. పివి సింధు మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణి. సానియా మిర్జా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన టెన్నిస్ క్రీడాకారిణి. ఎంఎస్ సుబ్బలక్ష్మి అత్యున్నత భారతరత్న పురస్కారం పొందిన మొదటి గాయని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. అయితే నేటి అమ్మాయిల పరిస్థితి ఏంటో చూద్దాం. ఈనాటి అమ్మాయిలు సాంకేతిక రంగంలోనూ విద్యారంగంలోనూ ఎంతెంతో ఉన్నత స్థానాలని పొందిన తమని తాము రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎత్ర నార్యంతు పూజ్యతే రమతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజింపబడతారో అక్కడ సర్వదేవతలు సంతృప్తులుగా ఉంటారు. అక్కడ అన్నీ పుష్కలంగా, సమృద్ధిగా, సస్యశ్యామలంగా ఉంటుందని పెద్దలు అంటారు. మరి నేటి ఆడపిల్లల పరిస్థితి ఏంటి? యాసిడ్ దాడులు, వేధింపులు, అమానుష హత్యలు, అరాచకాలు. ఈ అరాచకాలలో తప్పు ఎవరిది? తల్లిదండ్రుల పెంపకమా, అతిగారాభమా, ధనమదమా, శిక్షాస్మృతి లోపమా? మన శిక్షాస్మృతిలో ఆడపిల్లల్ని ఏడిపిస్తే మగపిల్లలు ఏడిపించడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉండేటువంటి శిక్షలు అమల్లో ఉండాలి. మన నాగరికత ఎటువైపు వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. భావి భారత పౌరులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అమ్మాయిలు నిస్సహాయంగా ఉండకండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ప్రమాదపు అంచులకి వెళ్ళకండి. అక్కర్లేని వాటికి ఉపయోగించే మీ తెలివితేటల్ని మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉపయోగించండి. వివేకానంద స్వామి చెప్పినట్టు మీ శరీరాన్ని బలంగా ఉక్కులా మార్చుకోండి. శిక్షార్హులను వదలకండి. చట్టాన్ని ఉపయోగించుకోండి. చివరగా తల్లిదండ్రులు మీ పిల్లలపై ధృతరాష్ట్ర ప్రేమను చూపించకండి. అంటే వారిని గుడ్డిగా నమ్మకండి. దానివల్ల మీ పిల్లలే నష్టపోతారు. మొక్కై వంగంది మానై వంగున అన్నట్టు చిన్నతనంలో నుండి వాళ్ళకి ఒక క్రమశిక్షణ పద్ధతిని అలవాటు చేయండి. కష్టసుఖాలు, ప్రేమాభిమానాలు, అనుబంధాలు తెలియపరచండి. దానివల్ల బాధ్యత గల కుటుంబ సభ్యులుగా, పౌరులుగా మీకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. నమస్తే.